కొబ్బరి అన్నంతో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీ. ప్రెషర్ కుక్కర్ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్కు యాలకులు లవంగాలు వేసుకొని ఆనస పువ్వు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ 1.5 కప్ బాస్మతి రైస్ వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 1.5 కప్పు బాస్మతి రైస్కి 2.5 నుంచి 3 కప్స్ వరకు కోకోనట్ మిల్క్ వేసుకొని ఉడికించుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చూసుకొని సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతా బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. హైలో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉడికేసి ఉంటుంది. ఒకసారి కలిపేసుకొని చూడండి, ఒకసారి ఇలా కలిపేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ కొబ్బరి అన్నం రెడీ. ఈ ఎమ్మి చికెన్ కర్రీ రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ ప్లెయిన్ బగారా రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు వేసుకొని ఇందులో కలుపుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 1.5 kg చికెన్ని బాగా ఉప్పు నీటిలో ఒక 30 మినిట్స్ నానబెట్టుకొని వేసుకొని ఒక 1 మినిట్ బాగా కలిపేసుకోవాలి. ఇందులో బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకొని 1 గ్లాస్ వరకు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి.
ఒక చికెన్ ఒక 90% వరకు ఉడికిన తర్వాత ఒక టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకొని మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే టమాటాలు కుక్ అయి ఉంటాయి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక 1 మినిట్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇంక ఇలా కంప్లీట్గా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఈ ఎమ్మి కొబ్బరి అన్నంతో ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కిట్కాస్ కిచెన్.